అయోధ్యలోనైతే బాలరాముని విగ్రహం అయితే ఈరోజు ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఆ బాలరాముని విగ్రహం చూసిన భక్తులైతే పులకించిపోవడం జరిగిందనమాట. అయితే ఈ బాలరాముడిని తయారు చేయడానికి ఒక శిల్పినైతే వాళ్ళైతే ఎన్నుకోవడం జరిగిందనమాట. ఆ శిల్పి పేరు వచ్చేసి అరుణ్ యోగిరాజ్ అనమాట. ఇతను కొద్ది రోజుల పాటు ఒక కన్నుతోనే ఈ బాలరాముని విగ్రహం అయితే చేయడం జరిగిందని అతని భార్య విజేత అయితే చెప్పడం జరిగిందనమాట. దానికి కారణం ఏమిటంటే ఇతను విగ్రహం తయారు చేసేటప్పుడు ఒక రాయి అతను కంట్లోనైతే పడడం జరిగిందనమాట. దానివల్ల అతని కన్ను అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇది గ్రహించిన ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు ఉంటారు కదా, అయోధ్య ట్రస్ట్ సభ్యులు, అతని కన్నుకు కావాల్సిన శస్త్రచికిత్స మొత్తం వీళ్ళే సొంత డబ్బులతోనైతే పెట్టుకొని చేపించడం జరిగిందనమాట. ఇతను హాస్పిటల్‌లో చూపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇతను ఒకే కన్నుతోనైతే ఈ బాలరాముని విగ్రహం అయితే చెక్కడం జరిగిందనమాట. అతని శస్త్రచికిత్స కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను ఒక కన్నుతో 15 రోజుల వరకైతే ఒకే కన్నుతోనే ఈ బాలరాముని విగ్రహం అయితే తయారు చేయడం జరిగిందని అతని భార్య విజేత అయితే చెప్పడం జరిగిందనమాట.